Audio Jungle. కాకపోతే మమ్మల్ని ఇద్దరు తిట్టే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఆయన ఎస్సీ, నేను బీసీ కదా. కాబట్టి మా ఇద్దరిని తిట్టకపోతే ఇంకేమని తిడతాడు ఆయన? మేమంతా చిల్లరగా వాళ్ళం. అంటే ఎస్సీలు బీసీలు మేము ఎస్సీలు బీసీలు అంటే తిని పారేసిన బొక్కలు జీవితోళ్ళం అనమాట. మేము ఎస్సీలం బీసీలం కదా. ఆయన ఏమో చాలా, నేను ఒక ప్రశ్న ఎత్తున్నాను, నిజమే మేము తిని పారేసిన బొక్కలు జీకినాం అనుకో. నువ్వు చంద్రబాబు దగ్గర ఇప్పుడు రాకున్నావు, మరి ఆయన దగ్గర ఏం జీకినావు? నువ్వు ఏదో ఒకటి జీకే ఉండాలి. నువ్వు లేకపోతే ఎలా వచ్చుంటావు? నీకు ఆ చీకుడు అలవాటై ఉండాలి కదా. లేదు నిన్నగాక మనం ఢిల్లీ పోయినావు, అక్కడ రాహుల్ గాంధీ దగ్గర కూడా ఏదో చీకే ఉంటావు నువ్వు. లేదు రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి పక్కన కూర్చుంటావు, మరి అక్కడే చీకుతున్నావు. ఈ చీకటం అలవాటైన వాడికి ఎదుటివాడు ఏమో చీకుండా ఒక అనుమానం ఉంటుంది. అక్కడికి ఓ దరిద్రపు లక్షణాలు, దరిద్రపు మాటలు మాట్లాడి 4 తిట్టి 10 తిట్టించుకునే బాపర్ తప్ప ఏం బాగుతాయా? నువ్వు జవాబు చెప్పా. నేను ఒక మాట అన్నా, నేను నార్సింగ్లో 2 సైట్లు కొన్నాడు, మీ అత్తకు బహుమతి వచ్చిందట. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బహుమతి? భూములు ఎవరు బహుమతులు ఇస్తున్నారు? నేను సోషల్ మీడియాలో చూసా. అన్న నువ్వు ఫేక్ అకౌంట్స్ ఇట్లా పెట్టేవాడు కదా, ఎట్లా పెట్టాలని చెప్పే, నేను ఎంబీఏ చదివినా, నేను కూడా పెట్టుకుంటా అని ఆయనకు మాట్లాడుతున్నప్పుడే ఒకడు మెసేజ్ పంపుతున్నాడు సోషల్ మీడియాలో నుంచి. నాకు కూడా చెప్పు, నేను కూడా పెట్టుకుంటా అకౌంట్లు, ఎంబీఏ చేసినా అంటా ఉన్నాడు. అంటే మీ అత్తకి ఎలా బహుమతులు వచ్చినాయి? మీ అత్తకి ఎందుకు వస్తాయి బహుమతులు? మరి మాకు అత్త ఉంది, ఈయనకు అత్త ఉంటుంది, ఈయనకు అత్త ఉంటుంది. మరి అత్తలు కూడా బహుమతులు రావాలి కదా. ఒక సైట్ 2 సైట్లు వస్తే మాకు సైట్ అని రావాలి కదా. మరి ఎట్లా వచ్చినాయి నీకంటే దానికి జవాబు లేదు. ఆయన ఒకటే చెప్తున్నాడు, సింగపూర్లో నాకు అకౌంట్ లేదు, నెంబర్ తేడా వచ్చింది. ఆ తేడా వచ్చిన నెంబర్ నువ్వు చెప్పరాదా? పేరేందో మరి మిస్టేక్ అయింది ఒక నెంబరు. ఆ నెంబర్ అది కాదా, ఈ నెంబర్ అని చెప్పు. మరి నువ్వు కూడా చెప్పినట్టు అయింది అని చెప్పడట. ఆయన నెంబర్ మిస్ ఉందట. నేను అంటున్నాను, నాయన నీది సింగపూర్ నెంబర్ అని పేపర్లో రాశారు. ఆ పేపర్లో నువ్వు అడుగుతున్నావు, నేను అడుగుతున్నా. నీ గురువు గారు చంద్రబాబు ఆస్తులన్నీ సింగపూర్లోనే కదా, ఒక బజార్లో ఉన్నాయి కదా అని. ఆ సింగపూర్ ఆస్తులలో ఆ పెట్టిన బినామీలలో నువ్వు ఒక బినామీ ఏమో, చంద్రబాబు బినామీ కావచ్చు. నువ్వు సింగపూర్లో అకౌంట్లలో నీ అకౌంట్ ఉందేమో, ఎవడో తెలుసు. అది చంద్రబాబు ఏమంటేగా తిరిగింది ఇప్పటిదాకా. చంద్రబాబు చెప్తేనే ఇప్పటిదాకా కూడా నువ్వు ఆడిచ్చేది. మరి సింగపూర్లో అకౌంట్ చంద్రబాబుకి అది ఎన్నతో పెట్టిన విద్య. ఎన్ని అకౌంట్ చంద్రబాబు సృష్టించాడు సింగపూర్లో, అందులో నీకు ఒక అకౌంట్ ఉంటుంది, కోట్ల రూపాయలు అందులో మారి ఉంటాయి. దానికో పెద్ద విచిత్రంగా నెంబర్ తేడా వచ్చింది చెప్పు అనగానే ఆ నెంబర్ చెప్పాలన్నమాట మనం ఇప్పుడు ఆయనకి. అంటే ఈయన మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. నేను సరిగ్గా ఒక 6 నెలల క్రితం ఈ చిక్కడపల్లిలో ఒక ఆంధ్ర బ్యాంక్ ఉంటే, ఆంధ్ర బ్యాంకులో చిన్న పని ఉండి వెళ్ళాను నేను. ఒక చిన్న చిల్లర దొంగ ఒకడు వచ్చి కత్తి పట్టుకొని మేనేజర్ మీద ఇట్లా కత్తి పట్టేసి అసలు అడావుడు చేస్తుంటే ఆ సెక్యూరిటీ పోయి గట్టిగా పట్టుకున్నాడు, తలిపేశాడు. ఇక మేము అందరం ఉండేసరికి వాడు ఏం చేస్తుందంటే ఈ గోడ గుద్దుకుంటాడు, ఆ గోడ గుద్దుకుంటాడు, ఓ అని అరుస్తాడు, అరుపులు అరుస్తూ ఉన్నాడు. అంటే వాడు దొంగ కాదని చెప్పుకోవడం కోసం. వాడే కనపడ్డాడు నాకు నేను చూస్తూ ఉంటే. ఒకటే అరుస్తున్నాడు, ఆ పక్క అరుస్తాడు, ఈ పక్క అరుస్తాడు. ఈయనంటాడు మోడీ కుట్ర చేసిండో చెప్పాలంట, కేసీఆర్ కుట్ర చేసిండో చెప్పాలి. కూర్చొని మాట్లాడితే కనపడినని నిలబడి మాట్లాడింది ఆయన. మీరు చూసారు అందరూ? కూర్చొని మాట్లాడితే కనపడినని నిలబడి మాట్లాడు. ఆయన నేనైనా పొడుగు గురించి మాట్లాడుకునేది మీ ఇద్దరం. ఈయన మాట్లాడుతూ ఉంటే అసలు ఆశ్చర్యం అనమాట. మోడీని పెద్దోని గురించి మాట్లాడితే నేను పెద్దోడిని అవుతా, పెద్దోడిని తిడితే నేను పెద్దోడిని అవుతా. మేమంతా అయ్యా మేము చిల్లరగాలం, నువ్వు నోటు కాలవా? ఆ నోట్లే మేము అడిగినాయి. ఇప్పుడు ఆ 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చినవు? ఆ 4,50,00,000 రూపాయలు ఇంకెక్కడ దాచినవు? అవి ఎవరిస్తానన్నారు? ఎక్కడి నుంచి తెస్తావు? దానికి జవాబు చెప్పుదామంటే 50 లక్షల రూపాయలు కొన్ని ఐటీలో చూపెట్టినా అని చెప్పేసి ఈయన జీతంతో సహా కలిపితే ఎలక్షన్ కమిషన్ కాడ వేసిన అఫిడవిట్లో ఐటీలో కూడా 6 లక్షల రూపాయలు వెళ్ళింది ఈయన జీతంతో కలిపితే. మరి ఈ మాత్రం ఆస్తిపరుడివి, మా తాత జమీందారు, మా ముత్తాత జమీందారు, ఆయన జమీందారు, ఈయన జమీందారు, మా వెనకటి రోజులలో మా తాతలు నేతులు తాగారు, మా కింద మీద మొత్తం వాసన వస్తుంది, నెయ్యి వాసన అంటే అని చెప్పవా? నీకు అత్తగారి గురించి చెప్తావు కానీ అమ్మగారి గురించి చెప్పవే? అమ్మగారి గురించి చెప్పు. నీ ఎమ్మడున్న వాళ్ళు ఇవాళకి అర్థమైంది కాంగ్రెస్ వాళ్ళకు, ఒక్కడు పట్టించుకోలేనని. అటేమో పుట్టింటోళ్ళు తెలుగుదేశం వాళ్ళు వదిలేశారు, ఇటు అత్తింటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వదిలేశారు. ఇక ఎమ్మటున్నది ఎవరంటే ఈ నెంబర్ పోయిన 10 మంది అటు ఇటు కానోళ్ళు వెనక మాత్రం నిలబడి చూస్తూ ఉన్నారు. ఈయన మాట్లాడుతూ ఉన్నారు. ఈయన మాట్లాడుతూ ఉంటే ఎంతవరకు కేసీఆర్ 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 అంటే కేసీఆర్ను తిడితే ఈయన అవుతున్నాడు. అది కూడా చెప్పాడు. మహబూబ్ నగర్లో బూర్గుడు రామకృష్ణారావు తర్వాత నేనే, నా వెనక ఉన్నోడు మా జయపాల్ రెడ్డి పనికిరానోడు, నా వెనుకున్న డీకేఆర్ అనే పనికిరాంది, నా వెనుకున్న నాగంజనార్దన్ రెడ్డి పనికిరానోడు, నా ఇంతకుముందు మినిస్టర్ చేసిన సమరసింహారెడ్డి పనికిరానోడు, భరతసింహారెడ్డి పనికిరానోడు, వాళ్ళందరూ దరిద్రులు. నేను ఒక్కనే మనగానే బూర్గుడు రామకృష్ణారావు తర్వాత నేనే అని చెప్పిండు. వీళ్ళకన్నా సిగ్గుండాలిగా. అరే పిచ్చినా కూడా నువ్వు ఇంత లేవు, నువ్వు మాకంటే పెద్దోడి వారా, నీకంటే మేము అందరం ముందున్నాము. కల్లకుట్లో రామారావు పోటీ చేశాడు, జైపాల్ రెడ్డి పోటీ చేశాడు, ఇక్కడ నాగంజనార్దన్ రెడ్డి గెలిచాడు, ఇక్కడ జేకే అరుణ గెలిచింది, సమరసింహారెడ్డి గెలిచాడు, భరతసింహారెడ్డి. చెప్పాలి కదా ఇవన్నీ. అవి చెప్పట్లేదు. ఆయన చెప్తా ఉంటే ఆయన కూర్చొని వీళ్ళు వింటూ ఉన్నారంట. అంటే ఈయన బూర్గుడు రామకృష్ణ తర్వాత ఈయన మడిగాడట. అంటే చాలా ఆశ్చర్యం వేసిందనమాట. మమ్మల్ని అన్నో నేను ఒక్క మాట చెప్తా,
నువ్వు తిని పారేసిన ఇత్తారాకులు నాకే బాపుతోడి నువ్వు. అల్ల కూడా ముక్క దొరకకపోయినా ముద్ద దొరకకపోయినా నాకే బాపుతోడి నువ్వు. అలాంటి వ్యక్తివి రాజకీయాల్లో పండినావు. నేను 6వ తరగతిలోనే అప్పర్ ప్రైమరీ స్కూల్కి జనరల్ సెక్రటరీని. మేము చిల్లరగలమా? నేను రేషన్ కార్డులు ఇప్పించడం ప్రారంభించినప్పుడు నువ్వు పుట్టుండవు. నీలాంటి వాడు మాట్లాడితే మేము పడాలా రాజకీయాల్లో? నేను నీలాంటి వాడు మాట్లాడితే మేము రాజకీయాలు పడాలో? నువ్వు చంద్రబాబు దగ్గర లోకేష్ గారి లోకేష్ వంటగదిలో చేసిన పనులకు నువ్వు పక్కన ఉన్నప్పుడు ఇవన్నీ జ్ఞాపకం రాలేదా? చంద్రబాబు వెంబడి పక్కన చేసిన పనులు మాకు జ్ఞాపకం లేవా? ఈ రోజు నువ్వు వచ్చి కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కూర్చొని అదే ఎల్బీ నగర్ బహిరంగ సభల్లో పక్కన బహిరంగ సభలో దించి పడేస్తే, ఇదే కాంగ్రెస్ దించేస్తే ఏడ్చుకుంటూ పోతే మళ్ళీ ఎవడో తీసుకొస్తే నేను స్టేజ్ మీద తీసుకురాలేదా? నువ్వు కాంగ్రెస్ లీడర్ బాగా నిన్ను ఒక పెద్ద ప్రతినిధిగా చూస్తున్నారా? చివరికి ఎక్కడ తీసుకొస్తున్నాడు దీన్ని? 2 సామాజిక వర్గాల మీద ఘర్షణట. ఈయన కులాన్ని ఇంకేదో కులం పోరాటం చేస్తాడట. ఈ కులానికి మొత్తం ప్రతినిధి అట. ఏ కులానికి? ఆరుట్ల రామచంద్రారెడ్డికి ప్రతినిధివా? భీమిరెడ్డి నరసింహారెడ్డికి ప్రతినిధివా నువ్వు? మల్లు స్వరాజ్యానికి ప్రతినిధివా నువ్వు? ఏ రెడ్డికి నువ్వు ప్రతినిధివి? నువ్వు రెడ్డి కాదు, ఉట్టి బొడ్డు. అలాంటి బొడ్డు రెడ్ల ఒక పరువు తీస్తున్నావు నువ్వు. దరిద్రుడు. ఈ తెలంగాణలో రెడ్లకు చరిత్ర ఉంది, పోరాటం చేసిన చరిత్ర ఉంది. ఆ చరిత్రకు పరువు తీస్తూ ఉంటే ఆ రెడ్డి ఎన్నికని రెడ్డిగా చూస్తున్నాడంటే నీ చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూడాలి. ఆయన పైగా అంటాడు కేసు ఎవరు వేశారయ్యా అంటే, వాడు ఎక్కడ పుట్టిండో నువ్వు ఎక్కడ పుట్టినావురా? నువ్వు 15 నెలలకు పుట్టినావా? నేను గర్వంగా చెప్తాను, మా అమ్మ గర్భంలో నుంచి పుట్టినా. నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు? ఆకాశం నుంచి ఊడిపడ్డావా? ఎక్కడి నుంచి పుట్టావు? నువ్వు అమ్మ నాన్నకు పుట్టలేదా? ఎక్కడ పుట్టావు మరి? ఇంటి చిల్లర రాజకీయాలు చేస్తా ఉన్నావు అంటే నీ పుట్టుకలోనే ఏదో తప్పు ఉండాలి, లేకపోతే ఇంత దరిద్ర ఆలోచనలు రావు నీకు. ఒక రాజకీయ చరిత్ర కలిగిన మమ్మల్ని చిల్లరగాలన్నావంటే ఎంత దరిద్రపుడివాడి నువ్వు, ఎంత చిల్లరగాడివి నువ్వు. నీ ఎమ్మడి తీయడం ఎంత చిల్లరగాళ్ళు. ఓ పైశాచిక ఆనందం పొందలే ఆయల్లా. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికాడ టేప్ పట్టుకొని కొలుస్తూ ఉంటే ఇక్కడ పక్క నవ్వుకుంటా ఇదే ఆంధ్రజ్యోతి పేపర్లో రాస్తే ఆ పేపర్ పట్టుకొని ప్రతి సాక్షికి తప్ప అన్ని మీడియాలకు తిరిగి వచ్చావే, ఓ పైశాచిక ఆనందం పొందావే, ఈరోజు కనపడతాను అది. అందుకే ఎప్పుడు మా తాత మాట అనేవాడు, ఆరిపోయే దీపానికి మెరుపులు ఎక్కుంటాయట, తప్పులు చేసుకోవడానికి అరుపులు ఎక్కుంటాయట. ఆ అరుపులు అరిసి ఏవో ఇక అందుకు తప్పు అన్నారు ఎవడు, ఇక నేను కేసు మీద తప్పించుకుంటాను ఓ ప్రెస్టేషన్తో, జైలుకు పోతాను ఒక భయంతో, అరెస్ట్ చేస్తారని ఒక భయంతో పిచ్చిగా వాగుడు మొదలుపెట్టాడు. ఆయన చివరికి మా గురించి మాట్లాడడానికి కూడా ఇష్టం. నేను అనుకున్నాను తిడతాడేమో, ఏం తిడతాడో చూద్దాం రాసుకుందాం, నేను పెన్ను కాగితం పట్టుకొని కూర్చున్నాను. ఆయన అంటారు కేసీఆర్నే తిడతాడట, ఎవరిని తిట్టడట అంటే కేసీఆర్కి ఆయన సమానమైన వ్యక్తి అంట, ఆయన కేసీఆర్నే తిడతాడట. నేను అంటున్నాను, ఈ రోజు కూడా చెప్తున్నారు, రేవంత్ రెడ్డి నువ్వు కొడంగల్లో గెలుస్తావా? గెలిచేవాడైతే రిజైన్ పేపర్ చంద్రబాబుకి ఇస్తావా, స్పీకర్కి ఇవ్వకుండా? నేను నమ్మాలా? నువ్వు ఎవరికి ఇచ్చావా రిజైన్ పేపరు? చంద్రబాబుకి ఇచ్చి వచ్చావు. అంటే మారుమనువు పోతూ పక్కింటి ఆయన చెప్పిందట, మా ఆయన జాగ్రత్త కొంచెం చూడమ్మా అని. నువ్వు పోయేదే కాంగ్రెస్లకా? చంద్రబాబు లెటర్ ఇచ్చేదేంటా నువ్వు స్పీకర్కి ఇవ్వకుండా? కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.